కరోనా మళ్ళీ మొదలయ్యింది 2025 అమ్మయ్య ఇప్పటికీ రోగం పోయింది ఇప్పటి నుండి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనిలోగే కరోనా మళ్ళీ ఇండియా పైన దాడి చేసింది. ఉత్తి ఇండియా పైనే కాదు ప్రపంచం మొత్తం దాడి చేసింది. మెయిన్గా ఏషియన్ కంట్రీస్లో ప్రపంచం మళ్ళీ చిక్కుల్లో పడింది. అసలు ఈ కరోనా మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఈసారి ఎంతలా నష్టం చేస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ యువర్ వాచింగ్ మంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. కరోనా వైరస్, దీనినే కోవిడ్-19 అంటారు. ఇలా అంటారు అని మీకు కూడా తెలుసు. ఈ కరోనా వైరస్ మళ్ళీ పుట్టింది. ఈసారి అది JN1 అనే పేరుతో పుట్టింది. ఉత్తి ఇండియాలోనే కాదు, చైనా, సింగపూర్, హాంకాంగ్ అలానే థాయిలాండ్ లాంటి కంట్రీస్ లో చాలా విపరీతంగా పెరుగుతుంది. ఈ JN1 అనే వేరియంట్ ఓమ్రికాన్ యొక్క సబ్ వేరియంట్. ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే JN1 అనే కరోనా వైరస్ ఓమ్రికాన్ అనే వైరస్ యొక్క ఫ్యామిలీకి చెందినది. అండ్ ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో ఈ JN1 అనే వేరియంట్ చాలా విపరీతంగా పెరుగుతుంది. కోవిడ్-19 యొక్క ఫస్ట్ వేరియంట్ పేరు ఆల్ఫా. అలానే అది చైనాలో డిటెక్ట్ అయ్యింది. అండ్ దాంతో ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. కానీ ఈసారి కనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే దానికంటే దారుణమైన సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ JN1 అనే వేరియంట్ చాలా అంటే చాలా డేంజరస్. ఇలా నేను కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తుంది. ఈ JN1 అనే వేరియంట్ ఆగస్ట్ 2023లో మొట్టమొదటిసారి ఆఫ్రికాలో డిటెక్ట్ చేశారు, అంటే కనుక్కున్నారు. అది కనుక్కున్నప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు. కానీ 1.5 year తర్వాత 2025లో ఆ వేరియంట్ యొక్క కేసెస్ ర్యాపిడ్ గా పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ JN1 అనే వేరియంట్ స్పెషల్లీ సింగపూర్, చైనా, హాంకాంగ్ లో చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సింగపూర్ లో May 3 వరకు టోటల్ గా 14,200 కేసెస్ రిపోర్ట్ అయ్యాయంట. 14,200 కేసెస్ అంటే చిన్న విషయం కాదు, చాలా అంటే చాలా పెద్ద విషయం. అండ్ ప్రతి వారానికి అక్కడ 2,000 కేసెస్ పెరుగుతున్నాయంట. అక్కడి హెల్త్ మినిస్ట్రీ దీనిపైన చాలా భయపడుతుంది. కోవిడ్-19 ఒకప్పుడు ఈ ప్రపంచానికి ఎంత నష్టాన్ని తెచ్చిందో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఎవరు భయపడరు? ఈ కోవిడ్ వల్ల మళ్ళీ ఈ ప్రపంచం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడికి ఫ్రీగా వెళ్ళలేము, తిరగలేము. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి, వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఫాలో అవ్వాలి. సో ప్రతి కంట్రీలో కూడా అందుకే భయపడుతున్నారు. అలానే హాంకాంగ్ లో 31 సివియర్ కేసెస్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, 31 సివియర్ కేసెస్ ఉన్నాయి. కానీ పాజిటివ్ గా ఉన్న కేసెస్ కొన్ని వేలల్లో ఉండొచ్చు. అలానే ఈ వీక్ లో అక్కడ 972 కేసెస్ పెరిగాయంట. ఇంకా ఆ కౌంట్ పెరుగుతూనే ఉంది. చైనా గురించి అస్సలు మాట్లాడొద్దు, ఎందుకంటే కరోనా చైనాలోనే పుట్టింది కాబట్టి అక్కడ ప్రతిసారి యాక్టివ్ కేసెస్ ఉంటాయి. ఆ చైనాలో ప్రతి ఒక్కరు కూడా చెకప్ చేపిస్తూనే ఉంటారు. అలానే కరోనా యొక్క కేసెస్ గురించి చైనా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు, ఎందుకంటే అలా చేస్తే చైనా పరువు పోతుంది. కాబట్టి చైనా గవర్నమెంట్ కావాలని ఈ ఇన్ఫర్మేషన్ ని బయటికి రిలీజ్ చేయలేదు. ఒకవేళ చేసినా కూడా తక్కువ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అని రిలీజ్ చేస్తుంది. మరి కప్పలని, పాములని తింటే రోగాలు రాక ఇంకేం వస్తాయి? ఉన్న ప్రతి జంతువుని అక్కడ ప్రజలు తింటారు. అందుకే ఏ రోగం పుట్టినా కూడా చైనా నుండే స్టార్ట్ అవుతుంది. ఈ JN1 అనే వేరియంట్ ఎక్కువగా మన ఏషియా కాంటినెంట్ లో చాలా స్ప్రెడ్ అవుతుంది. కొన్ని రోజుల్లోనే మిగతా కాంటినెంట్స్ లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ మొత్తం ప్రతి కంట్రీ నుండి ఎవరో ఒక ట్రావెల్ చేస్తారు కాబట్టి ఈ వేరియంట్ చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన ఇండియాలో సౌత్ స్టేట్స్ లో ఈ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కలిపి జస్ట్ 17 కేసెస్ మాత్రమే నోట్ అయ్యాయి. అంటే కరెక్ట్ గా 17 అని చెప్పను, ఎందుకంటే ఇంకా చాలా మంది టెస్ట్ చేయించని వాళ్ళు ఉన్నారు. అలానే చేయించిన రిపోర్ట్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత కాదనుకున్నా నార్త్ స్టేట్స్ లో ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. అదే కనుక సౌత్ స్టేట్స్ గురించి మాట్లాడితే కేరళలో 95 కేసెస్, కర్ణాటకలో 13 కేసెస్, తమిళనాడులో 66 కేసెస్, మహారాష్ట్రలో 56 కేసెస్, అలానే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో 0 కేసెస్. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో ఒక్క కేసు కూడా లేదు. కానీ స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ కాబట్టి మన తెలుగు స్టేట్స్ లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అలా జరగొద్దు అని కోరుకుందాం. ఇప్పటి వరకు మన ఇండియాలో 257 యాక్టివ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇది అఫీషియల్ కౌంట్ మాత్రమే. ఆల్రెడీ చెప్పినట్టు ఇంకా కౌంట్ అవ్వని కేసెస్ చాలా ఉన్నాయి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, కోవిడ్-19 ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయ్యింది అని. దీనికి రీజన్ మన ఇమ్యూన్ సిస్టమ్. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మనలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈవెన్ నేను కూడా తీసుకున్నాను వ్యాక్సిన్ ని. అండ్ ఆ వ్యాక్సిన్ కరోనా యొక్క బిహేవియర్ ని గుర్తించి కరోనాని డిస్మాంటిల్ చేస్తుంది, అంటే దాన్ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ కరోనా వైరస్ అనేది ఒక కొత్త రూపంతో వస్తుంది కదా, అంటే JN1 వేరియంట్ తో వస్తుంది కదా. సో మనం తీసుకున్న వ్యాక్సిన్ దానిని గుర్తించలేకపోతుంది. ఇది కూడా కరోనా వైరసే, కానీ దీని బిహేవియర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే మనం తీసుకున్న వ్యాక్సిన్స్ పని చేయడం లేదు.
దీని వల్లనే ఈ వైరస్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. అండ్ ఈ వేరియంట్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే తగ్గకుండా జ్వరం రావడం, గొంతు మండడం, తలనొప్పి రావడం, అలానే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం. ఒకవేళ ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే చెకప్స్ చేయించుకోమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఈ వైరస్ ని ఆపాలి అంటే ముందు ఎలా అయితే మాస్క్ ధరించామో, సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేసామో, అలానే శానిటైజర్స్ ని ఎలా అయితే యూజ్ చేసామో అలాంటి మెథడ్స్ ని వాడి జాగ్రత్తగా ఉండాలి. అండ్ రీసెంట్ గా IPL టీమ్ SRH ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ కి కూడా ఈ కరోనా పాజిటివ్ అని తెలిసింది. అందుకే అతను రీసెంట్ గా అయిన SRH వర్సెస్ LSG మ్యాచ్ లో ఆడలేదు. ఏది ఏమైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచండి. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది వరకు వెళ్ళాలి అంటే మీరు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయాలి. సో ప్లీజ్ గైస్, మీ నుండి ఒక్క లైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి.